కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలోనే ఒక ఎస్సీ కులస్తులను వెలేస్తే ఎక్కడ పోయినాడు మరి? నేను నా జీవితంలో అబద్ధమాను. నేను మీకోసం పోరాడుతున్నా. పార్టీ పెట్టి నేను సీఎం అయితా అని సొంత పార్టీ పెట్టి గల్లు ఎగిరేసుకొని వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు అడిగితే ఏమంటాడు? నా చేతిలో హోమ్ మినిస్టర్ పదవి లేదంటాడు. మళ్ళీ అడిగితే నేను సీఎం కాదంటాడు. మరి సీఎం అవ్వు అని అడిగితే నాకు అనుభవం లేదంటాడు. నువ్వు పందివే, నీ పంది కొవ్వే లడ్డూలో కలిసింది అన్నాడు మరి ఆర్పి గారు. ఆయననేమంటావు? ఈ సుగాలి ప్రీతి తల్లి ఆమె అసలు దేనికోసం ఆశిస్తుంది? ఆమె కన్న తల్లేనా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అన్న పార్టీ కోసం వాడుకున్నాడు. ఎక్కడ వాడుకుండు? అమ్మ సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి గారు, కొంచెమైనా నీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ 2 రాష్ట్రాలు ప్రజలు యావత్ ప్రపంచం కూడా దీని గురించి కొట్టుకుంటుంది. మన ఏపీ ప్రభుత్వం కూడా దీని గురించి రాజకీయంగా కొట్టుకుంటారు ఈ బిడ్డను అడ్డం పెట్టుకొని. ఆ బిడ్డ ఒక్కసారి ఆ తల్లి జీవితం సిదిమేసి కొందరు మృగాల జీవితాలలో ఆ తల్లి జీవితం సిదిమేసింది, ఆగమైపోయింది. ఏ బిడ్డ కట్ట జరగకూడదు, ఎవరు కోరుకోకూడదు అట్ట. ఒక్కసారి చచ్చిన బిడ్డని ఈ సుగాలి ప్రీతి తల్లి ఆమె అసలు దేనికోసం ఆశిస్తుంది? ఆమె కన్న తల్లేనా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఈమె తల్లి స్థానానికి అరుకురాలు కాదు. ఫస్ట్ ఈమె తల్లి స్థానానికి అరుకురాలు కాదు. మాటకి సుగాలి ప్రీతిని తీసుకొచ్చి మాటకి చంపుతుంది వ్యవస్థలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని ఆయన నోట్లోంచి రావటానే యావత్తు ప్రపంచానికి తెలిసింది సుగాలి ప్రీతి విషయం. లేకపోతే ఎవరికైనా తెలుసా? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రోజుకి ఇప్పుడు మన యావత్తు ప్రపంచం మీద ఎంతో మంది సుగాలి ప్రీతులు చచ్చిపోతున్నారు. వాళ్ళ ఎత్తనయా ఎలుగులోకి? ఎవరన్నా వత్తనయా? రాటలేదు కదా. ఎంతమంది అభాగ్యులు, ఎంతమంది అమ్మాయిలు జీవోత్సవాల మట్టిలో మరణం అయిపోతున్నారు. ఒక్కొక్కరు చేతుల్లో పడి వాళ్ళు బయటకు వస్తుండగా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చేతిలో పడబట్టే కానీ నీ బిడ్డ విషయం ఎలుగులోకి వచ్చింది. అంత మాత్రం బుద్ధి ఉండొద్దా ఏమోకి సుగాలి ప్రీతి తల్లికి? అప్పుడేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న దేవుడు అని 2 చేతులు ఎత్తింది అన్నం పెడతావు. ఇప్పుడేమో ఆయన మీద కేసు పెడతాను కొత్తావు. అన్నం పెట్టి చేతికి సున్నం పెట్టడం ఇదే కదా. 2 సంవత్సరాలు అయిపోతుంది పరిపాలన, అయిపోతే ఓ అనుకోవచ్చు. ఇప్పుడు ఈయనెవరు? యూట్యూబ్ రావణుడు ప్రశ్న రావణుడు. ఆయన ఏం మాట్లాడిండు? యావత్తు ప్రపంచం చూసింది కదా ఆయన ఏం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి. యేసు ప్రభు బిడ్డ, ఆయన వాక్యం చెప్పడానికి వచ్చిండు ప్రజల్లోకి. కొంతమందికి నమ్మకం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ ధర్మం నువ్వు బోధి, దేవుడు బిడ్డ కాబట్టి సేవకుడిగా బోధి. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకురావటం ఎందుకు? వాళ్ళు కొవ్వెక్కి కాదు ఆయన తీసుకురా. అట్టాటి ఆయనకి ఒక లాయర్ అన్న సపోర్ట్కి వచ్చిండు. లాయర్లు అనే వాళ్ళు వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ ఎక్కడైనా తప్పుపోయినా నన్ను క్షమించాలి. కొంతమందిని నేను అంటున్నా. వ్యవస్థ ఎందుకు పాడైపోతున్నా అని ఎన్నాళ్ళ నుంచి నాకు అర్థం కాలే. న్యాయస్థానంలో కోర్టులలో న్యాయదావతకి ఎందుకు కళ్ళకు గంతలు కడతారో ఇంతవరకు మనకు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ప్రపంచానికి నేను పరిచయం చేస్తానేనండి. న్యాయదావతకి కళ్ళకు గంతలు ఎందుకు కడతానంటే ఎప్పుడన్నా ఒక్కసారి నేను న్యాయం వినకపోతున్నా చూడకపోతున్నా అని ఈ అన్యాయమైన వాదనల్ని వెళ్ళాకనే కళ్ళకు గంతలు ఆమెకి త్రాసు ఉంటుంది కదా, ధర్మ త్రాసు. ఎప్పుడు ఒకటి కిందకు ఒకటి పైకి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు కరెక్ట్గా ఎందుకు ఉంటుందా? ఎప్పుడు వస్తుందో న్యాయం సరైన తీర్పు ఎప్పుడు వస్తుందో ఆ కోర్టులో? ఎప్పుడు వీళ్ళు ఈ న్యాయ వ్యవస్థను గెలిపించేది ఎప్పుడు? ఈయన కోసం ఆయన పోరాటం చేస్తుందంటే న్యాయ వ్యవస్థలో ఈయన నల్లకోట వేసుకుంది ఎందుకు? అంత కష్టపడి చదివింది ఎందుకు? న్యాయ వ్యవస్థను గెలిపించడానికే కదా. ఈయన ఎవరి తరపున వాదించడానికి వచ్చిండు? యూట్యూబ్ రావణ గురించే కదా వచ్చింది. ఆయన తప్పు చేసింది ఆయనకు తెలియదా? ఇట్టాటి న్యాయవాదులు ఉంటారని న్యాయం చచ్చిపోతుంది. అందుకనే సుగాలి ప్రీతి కేసు కూడా చచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉన్నంత మాత్రాన న్యాయం జరగదుగా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మరో పవన్ కళ్యాణ్ అయితేనే కదా న్యాయం జరిగేది. ఎలా తెలుసు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైంది? గవర్నమెంటే వచ్చింది కదా చెప్పింది కదా న్యాయస్థానం మార్పు చేసింది, ప్రూఫ్లు దొరకనీయకుండా చేసింది. న్యాయస్థానానికి ఏం కావాలా? సాక్ష్యాధారాలు కావాలా? సాక్ష్యాలు మాయం చేశారు. ఎవరి మీద తీసుకోవాలా? అప్పుడున్న ప్రభుత్వమే కదా మాయం చేసింది. ఇప్పుడు అసలు ఆమెగా జైలు కొట్టింది. అప్పుడు ఎప్పుడో 2 ఏళ్ల కిందది వాళ్ళు తారుమారు చేసి ఇప్పుడు ఆయన దేవుడైనా తీసుకురాలేదు. ఇప్పుడు ఆ రోజు జై కొట్టి ఈ రోజు ఇట్ట మాట్లాడి ఆయన వెన్నే కేసు పెడతానికి వచ్చింది కాబట్టి ఆమె కోసమే నేను గట్టి మాట్లాడటానికి వచ్చిన. పవన్ కళ్యాణ్ అనే ఇప్పుడు న్యాయం చేస్తానికి వచ్చిన వాడిని ఆ వంతున దుర్మార్గం కేసు పెడతానికి వచ్చిన. ఇంకా మళ్ళీ 2ోసారి వస్తారా? ఎట్టాటోళ్ళు తరిగి కొడితే మరో భగత్ సింగ్ ఆడబడతారు. ఎట్టాటోళ్ళు మంచిని చేసేవాళ్ళనే నమ్మరు, చెడుని చేసేవాళ్ళు అయితే నమ్ముతారు. అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు అన్నమాట. ఆమెకు దయచేసి ఈ మీడియా ముఖంగా నేను చెబుతున్నా, సుగాలి ప్రీతి తల్లికి నిజమైన తల్లి అయితే
ఆమె దయచేసి ఇప్పుడు కానీ విరమించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ సిగ్గుచాటి పనులు ఇంకా చేయొద్దని నేను చెబుతున్నా. ఎక్కడ న్యాయం అసలు ఏది ఎక్కడ న్యాయం ఎక్కడ జరగదు? ఆయన నేను దేని గురించి పోరాడుతున్నావు నువ్వు? దేని గురించి మనం నీ బిడ్డ చచ్చినప్పుడు నువ్వేం చేసినావు? నీ బిడ్డ విషయాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసి నువ్వేం చేసి పోరాడు. మరి నువ్వు చూపి వ్యక్తులు చూపి ఇప్పుడు నేరస్తులు చూపి. పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తా అన్నాడమ్మా. ఎవరు ఎప్పుడు? ఎలక్షన్ల ముందు. అట్ట కాదు, ఆయన నీ బిడ్డకు న్యాయం చేస్తానని మాట ఇచ్చిండు. ఆయన ఒక్కడే కాదు, ఏ రాజకీయ నాయకుడు న్యాయం చేస్తానని మనకు వచ్చి 100 మాటలు ఇస్తాను రే. 100 మాటలు ఇస్తాను. జరుగుతున్నాయా? ఎందుకు అడగరు? అందరితో పాటు ఎందుకు అడగరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని అడిగినట్టు అందరు నాయకుల్ని ఎందుకు అడగరు? అడగకూడదా? అందరు నాయకులను అడగకూడదా? ఎవరు అందరు కూడా చెబుతుండగా మనకు రోడ్లు వేపిస్తానని చెప్పారు. మనకి గెలిచిన తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్నారు. మనకు గెలిచినాక మనకి ఇల్లులు కట్టిస్తానని చెబుతున్నారు. మనకు గెలిచినాక ముసలి వాళ్ళకి 2000 పింఛన్ 4000 చేస్తానని చెబుతున్నారు. నిరుద్యోగం అనేవాడే మన రాష్ట్రంలో లేకుండా చేస్తానంటారు. సిగ్గుండాలు అడిగేటప్పుడు సిగ్గుండాలు అంటున్నా. ఏంటంటే రాజకీయ నాయకుడు అయిపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా. మరి ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన అన్నాడు కదా, ఎవరు ప్రశ్నించిన ఎందుకు లోపటేస్తున్నాడు? ఎవరు ఆయన ప్రశ్నించిన? నాంగెవరు కొంచెం చెప్పారు నాకు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నించిండు? ఎట్ట ప్రశ్నించిండు? రాష్ట్ర ప్రజల పక్షాన నేను న్యాయం అడగడానికి ప్రశ్నించడానికి నా పార్టీ పెడుతున్నా అన్నాడు. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ప్రశ్నిస్తున్నప్పుడు ఎందుకని కేసు పెడుతున్నారు? రావడం ఏనా? ఏ విధంగా ప్రశ్నించిండు ఆయన? ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రివి, నిన్ను నేను ప్రశ్నిస్తున్నా. అన్నా రేవంత్ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా, నువ్వు గెలవక ముందు నాకు ఇది చేస్తాను, నాకు ఇల్లు ఇస్తున్నావన్నా. నా ఇంటి 2 ముసలోళ్ళు ఉండరు, 2000 పింఛనా 4000 చేస్తున్నావన్నా, ఎందుకు చేయలేదన్నా అని నేను అడుగుతా. అది ప్రశ్నించినట్టు. ఇంకొక హక్కు వస్తుంది. అన్న నా బిడ్డకు జాబ్ ఇస్తున్నావు కదన్నా, నా బిడ్డకు నువ్వు ఎందుకు జాబీ లేదన్నా అని ఇంకొక హక్కు వచ్చి అడుగుద్ది. ఇంకో తమ్ముడు వచ్చి కూడా ఇంకోటి కూడా అడగచ్చు. అది ప్రశ్నించినట్టు. నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే అది ప్రశ్నించినట్ట? ఎలా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి సేమ్ రావణ్ అడిగినట్టే అడిగిండు. అప్పుడు ఆయన కేసులు పెట్టలేదే. నువ్వు అడిగినావు కదా, ఆగునా నువ్వు అడిగినావు కదా, నీకు వచ్చిన కరెక్టే నేను చెప్తాయా. ఇప్పుడు అట్ట కాదు, పవన్ కళ్యాణ్ అని తిట్టిండు కదా, పవన్ కళ్యాణ్ అనే పర్సనల్ గా ఎంతమంది టార్గెట్ చేశారు? 100 మంది వచ్చినా నేను సమాధానం చెబుతా. 100 మంది వచ్చినా నేను సమాధానం చెబుతా. ఒక బూతులు మాట్లాడు. ఎంతమంది అని అడగండి, మనకు వద్దుతా కదా. 100 మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని పర్సనల్ గా టార్గెట్ చేయలేదా? కిరాప ఆర్పిని కూడా అంట పాపం వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్య వయో రూమ్ లో దొరికినాదని చెప్పారంట. మరి అయ్యో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర. ఇప్పుడు నువ్వు కూడా కొడితే కొట్టించుకోవు, అంత తన్నించుకోవు. ఎంత చేత కాకపోయినా లేచి ఒక్క దెబ్బని ఆడతావు. నెక్స్ట్ ఎవరైనా సరే ఒక వ్యక్తి అన్నాడంటే ఆ వ్యక్తి అంటేనే అంటారు. అనంది ఎవరు అన్నారు? మరి కిరాకాపి ఆర్పి గారి భార్య ఓయోలో దొరికిందని ఎవరో ట్రోల్ చేసిర్రని మీరు అన్నారు, తప్పలేదు అన్నారు. ఒక మినిస్టర్ ను పట్టుకొని నువ్వు పందివే, నీ పంది కొవ్వే లడ్డూలో కలిసింది అన్నాడు. మరి ఆర్పి గారు ఆయననేమంటావు? ఎవరు మినిస్టర్ ఎవరు? రోజక్కే కదా. నేను రోజక్క బూతులు మాట్లాడితే నువ్వు అడిగినావు కరెక్టే, నువ్వు అడిగింది కరెక్టే. రోజక్క ఎన్ని సార్లు పవన్ కళ్యాణ్ అన్నని ఎన్ని మాట్లాడినది, రోజక్క ఎన్ని మాట్లాడినది. అందరు వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవిలో ఉన్నోళ్ళు వీళ్ళు, పదవి లేని వాళ్ళు వాళ్ళు. నేను ఏ పార్టీకి జై కొట్టను. నాకు అభిమానం ఉండాలి, నిజాయితీ ఉండాలి కలిసి నేను మాట్లాడతా. మీరు మాట్లాడిపోయినా నేను పవన్ కళ్యాణ్ అన్న కలిసి మాట్లాడతాను. నేను 2 వైపులు చూసింది కాబట్టి. ఇప్పుడు పదవిలో ఉంది వీళ్ళు, పదవి లేని వాళ్ళు వీళ్ళు నోరెట్ట బారేసుకుంటారు, వాళ్ళు నోరెట్ట బారేసుకుంటారు. నువ్వు చెప్పు. ఇప్పుడు అధికారంలో పోలీసులు రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి ఒక రావణ్ వెంటనే తిరుగుతా ఉన్నారు కదా 2-3 రోజుల నుంచి. మొన్నటికి మొన్న కాకినాడలో ఒక అమ్మాయి మిస్సింగ్ అయింది. మరి ఆ కేసును 2 రోజులలో క్లోజ్ చేయొచ్చు కదా పోలీస్ వ్యవస్థ. ఎందుకు పని చేయట్లేదని ఎందుకు అనుకోవాలా? మధ్యకారులు తిరుగుతూనే ఉన్నారు. నువ్వు చూడాలా, నేను చూడాలా? వ్యవస్థ జాతనే ఉంది, పని జాతనే ఉంది. వ్యవస్థ అనేది మనం తప్పు పట్టొద్దు. జాతనే ఉన్నారు నాన్న. యూత్ మీరు ఏం చేయాలంటే దయచేసి అందుకే మీ యూత్ కోసమే నేను మాట్లాడేది. నువ్వు అడిగిన మీ యూత్ కోసమే. నియోజకవర్గంలోనే ఏ కులం లేకుండా, ఏ మతం లేకుండా, ఏ ప్రాంతం లేకుండా పేదోడు అనేటోడికి అందరికీ కదా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. మరి అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలోనే ఒక ఎస్సీ కులస్తులను వెలేస్తే
ఎక్కడ పోయినాడు మరి ఎక్కడ వేలేసిండు? మీ అధికారులను పంపించి ఎట్లా చేయాలి కదా? ఆ సమస్య పరిష్కారం కాలేదే. నాకు అవకాశం ఇవా? నువ్వు చెప్పు, నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి కదా, నేను చెప్తా. నాకు కూడా ఇస్తే కదా నేను చెప్పేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న చేసిన మంచి పనులు ఏమీ నీకు గాని రాలేదా? ఏమైనా గాని రాలేదా చెప్పు. నాకు ఒక్కటి కాదు 100 చదువుతా. నేను 100 చదువుతా. రోడ్లు లేని కాడ రోడ్లు చేసిండు. ఒంటరి మహిళలు, ఇప్పుడు ఒంటరి మహిళలకి వాళ్ళకి సాయం చేసిండు. ఆయనకు వచ్చే జీవితం కూడా అనాథ పిల్లలకి సాయం చేసిండు. బర్రెల సంత లేని కాడ సంత కట్టిండు. ఇప్పుడు గిరిజన ప్రాంతాలు మన పెద్ద సినిమా వచ్చింది చూసినవా? ఆయన చూసి ఆ సినిమా వచ్చిందని నేను ఎప్పటికంటున్నా ఇప్పటికంటున్నా. గిరిజన ప్రాంతాలలో కూడా మన 70 ఏళ్ల స్వతంత్రంలో కరెంట్ లేదంట. అత్తడి ప్రదేశానికి కూడా కరెంటు తీసుకొచ్చిండు పవన్ కళ్యాణ్ అన్న. ఏ నాయకుడికి రాని పేరు పవన్ కళ్యాణ్ అన్నకి ఎందుకు వచ్చింది చెప్పు. చెప్పు. పెద్ద యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ నువ్వు చూడు, అన్న చేసిన మంచి పనులు పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు. ఎందుకని ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకు పవన్ కళ్యాణ్ అధికారాన్ని మార్చారు? నేను న్యాయం చేయడానికి వచ్చినా నా పార్టీ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒకరికి సీఎం పదవి ఇచ్చారా? 2019లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓడిపెట్టారు. మన తెలంగాణలో పెట్టినప్పుడు నంబర్ 5, ఆంధ్రాలో పెట్టిన నంబర్ 5. ఇప్పుడు మన నిజమైన పవర్ ఇస్తేనే కదా మనకు న్యాయం చేద్దాం. నిజమైన పవర్ ఉందండి ఇప్పుడు ఆయనకు. పిఠాపురమే కాదు, ఏపీలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఎంత మందికి ఉద్యోగాలు అసలు పవర్ అంతా ఆయనకి ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిని చేశారా మీరు? ఎందుకు పవర్ అన్న ఆయన ఇచ్చిండా? పవర్ అన్న ఆయన ఇచ్చిండా? పార్టీ పెట్టి నేను సీఎం అయితే అని సొంత పార్టీ పెట్టి గల్లు ఎగిరేసుకొని వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు అడిగితే ఏమంటాడు? నా చేతిలో హోమ్ మినిస్టర్ పదవి లేదంటాడు. మళ్ళీ అడిగితే నేను సీఎం కాదంటాడు. మరి సీఎం అవ్వు అని అడిగితే నాకు అనుభవం లేదంటాడు. మరి మేమేం చేయాలి? ఇదిగో ఆయనకి నేను ఆంధ్రాలోనే పీకలేను, నేను చెప్పేది ఎవరు? నేను నా జీవితంలో అబద్ధమాను. నేను మీకోసం పోరాడుతున్నా. నా ప్రాణం పైన నేను ఆయన శాఖ అడుగు, పవన్ కళ్యాణ్ శాఖ అడుగు. ఆయన శాఖ ఏం తప్పు చేసినాడు?